సీతను జనార్దన్ అడుగుతూ ఉంటాడు. సుమతిని చంపడానికి ప్రయత్నించింది ఎవరు అని చెప్పేసి సీతను జనార్దన్ అడుగుతుండగా మరోవైపు మహాలక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మమ్మల్ని మా అమ్మకు దూరం చేసిన ఆ దుర్మార్గులు ఎవరు సీత అని చెప్పేసి సీతను అడుగుతుండగా మహాలక్ష్మి మాత్రం ఇక చాలా కంగారు పడిపోయి నిజం బయటపడుతుందని చెప్పేసి టెన్షన్లో ఉండిపోతాడు. వెంటనే శివకృష్ణ అడుగుతున్నారు కదా, చెప్పు సీత అని చెప్పేసి అంటూ నిజం చెప్పు సీత, అది సొంత వాళ్ళైనా సరే బయటి వాళ్ళైనా సరే నా చేతులతో అరెస్ట్ చేసి వాళ్ళను కటకటాల వెనకాల పంపిస్తానని చెప్పేసి శివకృష్ణ మాటలు వింటూ ఉంటుంది. కోర్టులో కూడా నిలబడతానని చెప్పేసి శివకృష్ణ మాటలకు షాక్లో ఉండిపోతుంది. అప్పుడు సీత చెప్తాను, కానీ ఎవరో కాదు, మీ అందరికీ బాగా కావలసిన వాళ్ళే అని చెప్పేసి సీత అంటూ సొంత వాళ్ళే శత్రువులై ఇన్నాళ్ళు మన సుమతి అత్తమ్మను దూరం చేశారు, నమ్మించి మోసం చేశారు, గొంతు కూడా కోసారని చెప్పేసి సీత మాటలకు మహాలక్ష్మి చాలా కోపంగా చూస్తూ ఉంటా. మహాలక్ష్మి సీత మాటలకు కంగారు పడిపోతుండగా ఇలా చేసినందుకు వాళ్ళకు తగిన శిక్ష పడాలనే పెళ్ళి జరిగినాక చెప్తానని ఇంతసేపు వెయిట్ చేశాను, అది ఎవరో కాదు అని చెప్పేసి సీత అంటూ ఉంటుంది. మరి రేపు ఎపిసోడ్లో ఏం జరగబోతుంది అనేది రివ్యూలో చూద్దాం. మిస్ కాకండి. లైక్ మాత్రం. థ్యాంక్ యూ ఫర్ వాచ్.